మాయా ప్రపంచానికి స్వాగతం. ఇది ఫ్యాంటసీ కథల ప్రపంచం. 3 చంద్రుల వెలుగు ఇంకా ఆరలేదు. అలారా ప్రయాణం ఇప్పుడు వెర్డాలియా వైపు తిరుగుతోంది. అక్కడికి చేరిన క్షణం ఆమె అడుగుల క్రింద నేల పచ్చగా జీవంతో స్పందిస్తుంది. వెర్డాలియా అది కేవలం అడవి కాదు, ఒక శ్వాసించే రాజ్యం. అక్కడ ప్రతి ఆకు చూడటమే కాదు, గుర్తించుకుంటుంది. అలారా ఒక అడుగు ముందుకు వేస్తే భూమి నుంచి మృదువైన పచ్చ కాంతి పుట్టుకొస్తుంది. ఆ కాంతి ఆమె చుట్టూ వలయాల్లా తిరుగుతుంది. వెర్దాలియా స్వంత హృదయంతో ఉండే నేల. అది అంగీకరించని వారికి మూసి ఉంటుంది, కాని ఆమెను మాత్రం స్వాగతించింది. ఒక భారీ తెల్లటి వృక్షం కదులుతుంది. వేరు పైకి వచ్చి అలారా వైపు వంగి నమస్కారం చేస్తాయి. అడవి ఆమెను గుర్తించింది. వెర్దాలియా ఎల్వ్స్ ఒక వలయంగా నిలబడి ఒకే రాగంలో మంత్రం ప్రారంభిస్తారు. వారి చేతుల నుంచి పచ్చని మాయ అలారా చేతిపై ఉన్న చంద్రముద్ర చుట్టూ చుట్టుకుంటుంది. ముద్ర ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. అడవి లూతు వరకు కాంతి పాకుతుంది. 3 చంద్రుల గుర్తు అడవికి ఒక సంకేతం. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన రక్షకురాలి శ్వాస. అలారా ఆ వెలుగులో నిలబడి తనలో ఏదో మేల్కుంటున్నట్టు ఫీల్ చేస్తుంది. నెమ్మదైన అడుగుల శబ్దం, లియోరా పచ్చని వస్త్రాలు, బంగారు కళ్ల జిలుగుతో ఆమె ముందుకు నడుస్తుంది. లియోరా సున్నితంగా చిరునవ్వుతూ ఆమె చేతిపై ఉన్న ముద్రను తాకుతుంది. లియోరా, నీకు తెలియకపోవచ్చు, కాని చంద్రులు నిజం దాచరు అలారా. నీ శక్తి ఇప్పుడే వెలుగుతూ ఉంది. భూమి చీలిపోతుంది. గాలి పుంజం పైకి ఎగసిపడుతుంది. గగనంలో 3 తేలియాడే దీవులు ప్రత్యక్షమవుతాయి. ప్రతి దీవిపై ఒక చిహ్నం, జీవితం, సమతుల్యం, చంద్రం. ఆమె మొదటి దీవిపై అడుగుపెట్టగానే దీవి కంపించడం ప్రారంభిస్తుంది. దూరంగా 3వ దీవి మీద నీలిరంగు తుఫాను కుప్పలుగా ఏర్పడుతుంది. మెరుపుల మధ్య ఒక భారీ ఆకారం బయటకు వస్తుంది. అంబ్రిక్స్ గార్డియన్, చీకటి కాపరి. వెర్డాలియా కూడా పలకడానికి భయపడే పేరు. అలారా నిదానంగా పైకి చూస్తుంది. అలారా కోసం ఇది ఒక పరీక్ష మాత్రమే కాదు, ఆమె విధి యొక్క మొదటి తలుపు. ఫ్యాంటసీ కథలు ప్రపంచం చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా అద్భుతమైన కథలు కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.